नहीं, राहुल गांधी और बीजेपी दोनों मिलके ये काम कर रहे हैं। कालेश्वरम ऐसी प्रोजेक्ट है जिसमें 100 से ज्यादा कंपोनेंट है, पूरा सिस्टम एकदम इंटैक्ट है। आज एक बराज में, जबकि वहां 3 बराज है, 19 रिजर्वायर है, 21 पंपिंग स्टेशन है, 100 किलोमीटर 500 से ज्यादा किलोमीटर टनल्स हैं, ग्रेविटी के अंडरग्राउंड टनल्स हैं, और 1800 से ज्यादा किलोमीटर ग्रेविटी टनल्स हैं। इस सब सिस्टम में 100 कंपोनेंट्स में एक कंपोनेंट है एक बराज मेडीगड्ढा, और उसमें भी जहां 85 से ज्यादा पिलर है, 2 पिलर डैमेज हुए, और वो भी हमें तो आज भी लगता है कि कांग्रेस के बदमाशों ने कुछ किया होगा। तो इसलिए हम कहते हैं कि आज जो एक बदमाशी कैंपेन, साजिश की जो कैंपेन है, स्मीयर कैंपेन, जो एक पॉलिटिकल वेंडेट्टा दोनों बीजेपी और कांग्रेस मिलके आज चला रहे हैं, इसका मुंह तोड़ जवाब तेलंगाना जनता एन वक्त पे देगी। और उम्मीद करता हूं कि कम से कम इंक्वायरी के बाद कमीशन को भी एहसास होगा और बाकी राजनीतिक दलों को भी एहसास होगा कि इस प्रोजेक्ट में कुछ नहीं हुआ, कोई गलती नहीं की केसीआर ने और बीआरएस पार्टी ने, और अल्टीमेटली सच्चाई सामने आएगी। కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గనక భారతదేశంలో కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే, ఇట్లాంటి చిల్లర రాజకీయ పార్టీలు ఉన్న కాడ కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే ఒక అత్యుత్తమ పురస్కారం కూడా వారికి అందేది. 3 గార్జెస్ అనే డ్యామ్ చైనాలో ఉంది, దాని కట్టనికి 16 ఏళ్లు పట్టింది. కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 4 ఏళ్లలో పూర్తి చేసి కేసీఆర్ గారు 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రయత్నం చేసి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసింది కేసీఆర్ గారు. అందుకే ఈరోజు కేసీఆర్ గారి మీద ఏదైతే కక్ష సాధింపు చర్యలు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నాయో, దున్నపోతు ఈనిందని ఒకడంటే దుడ్డను కట్టేయమని ఇంకోడన్నట్టు 100 కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క కంపోనెంట్లో, ఒక్క మేడిగడ్డ బరాజ్లో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ వాళ్ళే లుచ్చా పని చేసి ఉంటారని నా నమ్మకం. ఈ రోజు కూడా ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే కుట్ర ఏదైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నదో, ఇది కమిషన్ ముందు కూడా విచారణలో నిజాలు బయటకు వస్తాయి. మేము చేసిన తప్పేమీ లేదు. అట్లాగే రేపు ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ప్రజలు తిరుగులేని విధంగా ఈ పార్టీలకు సమాధానం ఇస్తారనేది మా నమ్మకం.